ఇక దక్షిణ భారత కుంభమేళగా చెప్పుకునే మేడారం సమ్మక్క సారక్క మహాజాతర సురువైందుల్లా. దానికోసం దేశంలా శాన దిక్కులకెంచే భక్తులచ్చి మొక్కులు అప్పజెప్తురుల్లో ఇంకో 3 రోజులు జరుగుతుంది జాతర. మరి ఇయాల్టి ముచ్చట్లు ఎట్లున్నాయో ఆర్చుకుందాం పార్రి. ఎక్కడిది? ఏం పబ్లికు దారులన్నీ మేడారానికి తీసుకుపోతున్నాయంటే నమ్మరాదుర్రి. ఇక ఆసియాలనే అతిపెద్ద గిరిజన జాతర కాబట్టి మేడారం మహాజాతరకు దేశంలో అన్ని దిక్కులకించి భక్తులు లక్షలాది మందిగొచ్చి అమ్మవార్ల గద్దెలను దర్శించుకుంటున్నారు. ఇక నిన్న సమ్మక్క కొడుకు జంపన్నకించి మేడారం పట్టుకొచ్చి గద్దెల మీద కూసోబెట్టిర్రు కదా. ఇక ఇయాల కన్నెపల్లిలున్న సారలమ్మ గుడిలా పూజారులు ప్రత్యేక పూజలు చేసి తర్వాత ఆదివాసీల సంస్కృతి సాంప్రదాయాలతో కన్నెపల్లి నుంచి మేడారం గద్దెలపైకి కుంకుమ భరణితో పూజారులు బయలుదేరిర్రు. ఇక దానికంటే ముందు ఈరోజు పొద్దుగాల ములుగు జిల్లా లక్ష్మీపురం మొద్దులగూడెం నుంచి సమ్మక్క భర్త పడిగిద్దరాజు మేడారానికి బయలుదేరిండు. భారీ బందోబస్తు మధ్య గిరిజన సంప్రదాయ పద్ధతిలా పడిగిద్దరాజు శోభయాత్ర మస్తుగా జరిగింది. రాత్రికి సారలమ్మ పడిగిద్దరాజుతో పాటు కొండ్రాయి నుంచి గోవిందరాజును గద్దెల మీదికి తీసుకొస్తారు. ఇక రెండో రోజు మేడారం పక్కనున్న చిలకల గుట్టకెంచి సమ్మక్క దేవతను కుంకుమ భరిణ రూపంలో గద్దె మీదికి తీసుకొస్తారు. ఇక మూడో రోజు అమ్మవార్లకు భక్తులు మొక్కులు బంగారం రూపంలో చెల్లిస్తారు. ఇక ఆఖరి రోజు పూజలు నిర్వహించిన తర్వాత సమ్మక్క సారలమ్మ పడిగిద్దరాజు గోవిందరాజులను వనప్రవేశం చేయిస్తారు. దీంతో జాతర ముగుస్తుంది. ఇక జాతరకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసిల్లు. ఇక మేడారం జాతరకు ప్రధాని మోడీ తెలంగాణలో జరుగుతున్న గిరిజనుల అతిపెద్ద పండుగలలో ఒక్కటైన సమ్మక్క సారలమ్మ మేడారం జాతర ప్రారంభోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు చెప్పుకుంటా ఆయన ట్వీట్ చేస్తే, పవిత్రమైన మేడారం సమ్మక్క సారక్క జాతర సందర్భంగా అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థిస్తున్నారు. భక్తులందరికీ కోరిన కోరికలు నెరవేరేలా అమ్మవారు అనుగ్రహించాలని ట్వీట్ చేసిండు అమిత్ షా సారు.